అబాసుపాలు వెలుగు చూస్తున్న ఈసీ వరుస వైఫల్యాలు 13న ఈవీఎంలు పాల్గొడితే 20న కేసు నమోదు పోలీసు వైఫల్యం వల్లే హింస అంటూ సిట్ స్పష్టీకరణ నిందితుల అరెస్టులోనూ పోలీసుల ఉదాసీనత పోలింగ్ తర్వాత సిఎస్ డీజీపీలకు సిఈసి సమన్లు పోలింగ్ తర్వాత సిఎస్ డీజీపీలకు సిఈసి సమన్లట అబాస్పాలైంది వాస్తవం ఎలక్షన్ కమిషన్ అబాస్పాలైంది ఎలక్షన్ నిర్వహణ అబాస్పాలైంది స్పష్టంగా అర్థమైంది ఎందుకంటే 13వ తారీఖు ఈవీఎంలో కొడితే 20వ తారీఖు కేసు నమోదు చేసి 22వ తారీఖు వీడియో రిలీజ్ చేసి మళ్ళీ డీజీపీకి సిఎస్కి మీరు నోటీసులు ఇస్తే సమన్స్ ఇస్తే అసలు మీ దగ్గరే మీ వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉన్నాక ఇక మీరు ఎవరికి నోటీసులు ఇస్తేంది ఎవరికి సమన్లు ఇస్తేంది నిందితుల అరెస్టులోనూ పోలీసుల ఉదాసీనతట వైఫల్యమే సిఓ మీనా చెబుతుంటూ వైఫల్యమే జరిగింది ఈవీఎంల ధ్వంసం ఘటన సిగ్గుపాలన చర్యగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొందని స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణలో వైఫల్యంగా ఈసీ దీన్ని గుర్తించిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఎవరి వైఫల్యమే ఎవరిది మీదే కదా మీ వైఫల్యం కాకపోతే మే 13 నాడు జరిగిన విధ్వంసాన్ని మే 13 నాడు జరిగిన రిగ్గింగ్ కానీ మే 13 నాడు జరిగిన గొడవ కానీ మే 20 నాడు ఫైల్ చేయటువంటి కేసు మే 20 దాకా మళ్ళీ దీంట్లో ఇంకొక గమ్మత్తు ఏంటంటే సిట్ వచ్చింది ఎన్నికల అనంతరం జరిగిన తాడిపర్తి కానీ మాచర్ల కానీ అదే చిత్తూరులో జరిగిన గొడవలలో ఆ గొడవల మీద ఎంక్వైరీకి సిట్ కూడా వచ్చింది ఆ సిట్లో కూడా ఏ పార్టీ కంప్లైంట్ చేయలే ఈ జరిగిన విషయం అదే నంబూరు శేషగిరిరావు తెలుగుదేశం పార్టీ పోలింగ్ ఏజెంట్ కానీ తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ ఈ విధ్వంసానికి సంబంధించిన ఎక్కడా బయటికి తీయలే ఎందుకు తీయలేదు దీని వెనకేముంది ఇంటెన్షనల్గా వారం తర్వాత ఈ వీడియోని బయటికి తీయడానికి కట్ అండ్ పేస్ట్గా వాళ్ళకు అనుకూలమైన మేరకే వీడియోని ఉంచి మిగతా వీడియోని కట్ చేసి ఎందుకు ఇచ్చారు మొత్తం వీడియోని ఎందుకు ఇవ్వలేదు దీనికి జరిగిన ముందు ఈ విధ్వంసానికి అంటే ముందు జరిగిన సంఘటనని ఎందుకు బయటికి తీయట్లేదు ఎందుకు చెప్పట్లేదు ఇప్పటికి కూడా ఎలక్షన్ కమిషన్ అనేది స్పష్టంగా అనుమానాలకి తావిస్తుంది అంటే డౌటే లేదు ఇప్పటికైనా ఇవ్వాల మీరు వైఫల్యం ఎవరిది వైఫల్యం మీ వైఫల్యం పొలిటికల్ పార్టీల వైఫల్యం కాదు పొలిటికల్ పార్టీలు తప్పనిసరిగా ఏ పార్టీకి ఆ పార్టీ ఇట్లాంటి వ్యవహారాలు చేస్తాయి కాబట్టి ఎన్నికల కమిషన్ డేకాన్తో ఉండాలి కాబట్టి వెబ్కాస్టింగ్ సీసీ కెమెరాలు పెట్టారు మీది స్పష్టంగా వైఫల్యం ఇప్పటికైనా ఆ రోజు 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏం జరిగింది వెబ్కాస్టింగ్ అనేది రిలీజ్ చేస్తే మీ యొక్క చిత్తశుద్ధి మీ యొక్క పార్షియాలిటీ ఏమీ లేదు అనేది అప్పుడు నమ్ముతారు పారదర్శకత ఏందనేది ఇది అబాస్పాలైంది తప్పనిసరిగా అబాస్పాలైంది ఎన్నికల కమిషన్ ఏపీలో అబాస్పాలైందంటే స్పష్టంగా అర్థమైంది మళ్ళీ ఏమంటారు ఈవీఎం ధ్వంసం చేసినప్పటికీ అందులో డేటా కరెక్టే ఉంది కాబట్టి దాన్ని అట్లే రీపోలింగ్ పెట్టలేదు మేము అని చెప్తారు అసలు ఈవీఎం ధ్వంసం అయిన సంగతి ఎప్పుడు తెలిసిందే ఎలక్షన్ కమిషన్కి నిన్న 20వ తారీఖు తెలిసిందా 22 తెలిసిందా 13 నాడు తెలిసిందా అనేది పెద్ద ప్రశ్న కాబట్టి సమన్లు ఈ సిఎస్కి డీజీపీకి కాదు వాళ్ళతో పాటు ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన అధికారులు కూడా ఇవ్వాలి అసలు ఈ ఈవీఎంల ధ్వంసం ఆ రోజు ఎందుకు తెలవలేదు ఇంత లేట్గా ఎందుకు తెలిసింది లేదా తెలిసి తెలవనట్టు నటించారా తెలిసి తెలవనట్టు నటించిన ఆఫీసర్లు ఎవరు వాళ్ళని ఎందుకు గుర్తించలేదు అనేది కూడా పెద్ద ప్రశ్న ఇది తప్పనిసరిగా అబాస్పాలైంది ఎలక్షన్ కమిషన్ ఇది రేపు కౌంటింగ్ తర్వాత కూడా ఎటు పోద్దో కూడా తెలవని పరిస్థితి